బైబిల్లో దేవుడు కొంతమంది స్త్రీలను కూడా ప్రవక్తలుగా ఎన్నుకొని వాడుకున్నాడు. వారిలో మొదటిగా మిరియాము. ఈమె మోషే మరియు అహరోనుల యొక్క అక్క. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తరువాత స్తోత్ర గీతంతో నడిపించింది. ఈ సందర్భాన్ని నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడవచ్చు. రెండవదిగా దెబోరా. ఈమె ప్రవక్త, న్యాయాధిపతి. ఇశ్రాయేలీలను కనాను రాజుపై యుద్ధంలో నడిపించింది. ఈ సందర్భాన్ని న్యాయాధిపతులు 4-5 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. మూడవదిగా హుల్దా. ఈమె రాజైన యోషియా కాలంలో ఉన్న ప్రవక్త. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించింది. ఈ సందర్భాన్ని 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనం వరకు, అలాగే 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 22వ వచనం నుండి 28 వరకు మనం చూడవచ్చు. నాలుగవదిగా యెషయా భార్య. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఈమె కూడా ప్రవక్తగా పిలువబడింది. ఐదవదిగా అన్నా. ఈమె ఆలయంలో నిరంతరం ప్రార్థన మరియు ఉపవాసములు చేసిన ప్రవక్త. యేసును శిశువుగా ఆలయంలో చూచి ఆయన గురించి సాక్ష్యం చెప్పింది. ఈ సందర్భాన్ని లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వరకు మనం చూడవచ్చు. చివరిగా సువార్తికుడైన ఫిలిప్పు కుమార్తెలు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తే ఫిలిప్పు అనే సువార్తికునికి 4 కుమార్తెలు ఉన్నట్లుగా వారు ప్రవచించువారు అని లిఖించబడింది. ఈ విధంగా దేవుడు స్త్రీలను కూడా తన వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్నాడు.